ఇక సేన్యార్ తుఫాన్ గండం నుంచి గట్టెక్కక ముందే ఏపీ తమిళనాడు దిత్వా సైక్లోన్ టెన్షన్ పెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ఈ రెండు రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. డిసెంబర్ 2 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది ఐఎండీ. తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఐఎండీ హెచ్చరికలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించింది. ఇటు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని పోర్ట్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అదే సమయంలో తీర ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, సెన్యార్ తుఫాన్ గండం నుంచి గట్టెక్కక ముందే ఏపీ తమిళనాడును దిత్వా సైక్లోన్ టెన్షన్ పెడుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అరవింద్? మిగతా ఏదైతే చూసుకుంటే ఒకటి పోతే మరొకటి అన్నట్టు కూడా సేనియర్ తుఫాను ఇప్పటికే గండం నుండి గట్టెక్కింది అనుకునే సమయంలోనే ఇటు ద్వితీయ సైక్లోన్ కూడా ప్రజల్ని అటు రెండు రాష్ట్రాలని టెన్షన్ పెడుతుంది అన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. వాతావరణ అధికారులు రెండు రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే అటు ప్రధానంగా ఏపీ, ఇటు తమిళనాడు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అటు కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే ద్వితీయ సైక్లోన్ ఈ రెండు రాష్ట్రాలపైన ఎక్కువగా ప్రభావం చూపుతుందని కూడా ప్రధానంగా తెలియజేశారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. డిసెంబర్ 2 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయి. దాని తర్వాత తీరం దాటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అటు మత్స్యకారులను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వాళ్లకు తెలియజేశారు. ఆ ప్రజలందరూ కూడా రానున్న ఈ 48 గంటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయి, అటు ఎక్కువ వరద కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా పంపించడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ ముందస్తుగానే సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేర్చాలంటూ కూడా అక్కడున్న రాష్ట్ర సర్కారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఏపీలో కూడా పూర్తిగా అటు అన్నమయ్య జిల్లా కానీ, అటు కడప, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాను కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే మోహరించాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ వరద వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు అక్కడ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటు ఏపీలో, అటు తమిళనాడు ఎవరు కూడా ఆ పోర్టు వైపు కూడా వెళ్ళొద్దని కూడా ఆ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే అలలు కూడా ఎదిసిపడే అవకాశాలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పోర్టు పైకి 4 రోజుల పాటు కూడా పోర్టు పైకి వెళ్ళొద్దని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొనసాగించింది. ఎందుకంటే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అటు వరద ప్రభావం కూడా ఎక్కువ ఉన్నది. ఆ పాత శిథిలావస్థ అయిన ఇల్లులు ఉంటే వెంటనే అక్కడ నుండి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వాతావరణం మేఘాకృతమై ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం సమయం నుండి కూడా భారీ వర్షం పడుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఒక తుఫాన్ ముప్పు పోయింది అనుకుంటే మరొక తుఫాన్ ముప్పు వచ్చి పడడంతో ఇప్పటికే ప్రజలు అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరిగా ఉంటున్నారు. రవాణా వ్యవస్థ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు నిషేధించారు. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే విమాన సర్వీసులు కూడా కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నిషేధించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.